ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. ఏమండి మీ పేరు? నా పేరు రమేష్ బాబు, ఎస్కోట నియోజకవర్గం, లలిత్ కుమార్ గారి తాలూకా. ఎస్కోట్ నుంచి ఇప్పుడు వైజాగ్ ఎందుకు వచ్చారు? ఏదైనా పని మీద వచ్చారా? ఉద్యోగం నిమిత్తంగా వైజాగ్ వచ్చాం. అవును, ఉద్యోగం అంటే గుర్తొచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు మరి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. యాక్చువల్గా అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో డిఎస్సీలు తీయలేదు ఇలాగని చెప్పి చాలాసార్లు వినిపించింది. ఇప్పుడు ఏంటి మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఏమైనా అంటే వచ్చాయా, అంటే మొదలయ్యాయా ప్రయత్నాలు ఏమైనా? చంద్రబాబు నాయుడు గారు మొదటి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మొదటి సంతకం డిఎస్సీ నోటిఫికేషన్ మీదే సంతకం పెట్టారు. రెండవది అలాగే 100 రోజులు కూడా పరిపాలన బాగుంది. చంద్రబాబు గారు తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా పనిచేస్తారు. విశాఖపట్నంలో లాస్ట్ టైం ఉదూదు వచ్చినప్పుడు తక్కువ రోజుల్లో అది పరిపాలన బాగు చేసి అందరికీ ప్రజలందరికీ కరెంటు ఇప్పించి తినడానికి కానీ అన్ని దేనికి ఇబ్బంది లేకుండా బాబు గారు సహకారంతో అప్పట్లో బాగానే జరిగింది. ఇప్పుడు కానీ బాబు గారు వచ్చినప్పుడు మాకు ఏ ఇబ్బందులు లేవండి. ఇంకా రానున్న రోజుల్లో మంచి కంపెనీలు వస్తాయి, స్కిల్ డెవలప్మెంట్ బాగుంటుంది, అందరికీ ఉపాధి హామీ వస్తుంది. ఎక్కడి నుంచో యూపీ కానీ, బీహార్ కానీ, ఒడిశా కానీ, పంజాబ్ నుంచి వచ్చి వైజాగ్లో బతుకుతున్నారండి. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు ఎలా కారణం అయ్యారు? చంద్రబాబు నాయుడు కృషి అండి. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం కూడా విజయవాడలో వరదలు వస్తే ఆయన 75-76 సంవత్సరాల వయసులో నీరనక ఎండనక వాననక వెళ్ళి తిరిగి ప్రజలందరితో మాట్లాడి ప్రజలందరితో మమేకమయ్యి వాళ్ళకి ఏ విధంగా కావాలో ఫుడ్ కానీ, నీరు కానీ, బిస్కెట్స్ కానీ వాళ్ళకి అందించారండి. అదండి బాబు గారు పనితీరు అలాగా ఉంటుంది. బాబు గారు అలా పనిచేస్తారు. అంటే అలా కాదు, చంద్రబాబు గారు అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఎన్నికైన తర్వాత అంటే ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందని ఒక యూత్గా మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు డెవలప్ అంటే చేస్తారండి. ఇంకా 1 by 1 ఒకసారి చేయాలంటే ఏది చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు ఉందండి, ఒకసారి చేయాలంటే చేయలేం కదండి. మనది రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. జిల్లా వారీగా ఉపాధి ఇవ్వడం కానీ చేయడం కానీ, గ్రామం బాగుంటే మండలం బాగుంటుంది, మండలం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే కేంద్ర ప్రభుత్వం బాగుంటుంది. 1 by 1 ప్రతిదీ జరుగుతూ ఉంటుందండి. ఒకసారి అన్నీ జరిగిపోవాలంటే జరగవు. అలాగని ఒకసారి అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే ఇవ్వలేరండి. ఏ ప్రభుత్వం కూడా చేయలేరు. అలాగని ఏ దేశంలో కూడా ఏ నాయకులు కూడా చేయలేరు. 1 by 1 చేస్తారండి. ప్రభుత్వం కూడా మాకు మంచి నమ్మకం ఉంది. బాబు గారు లాస్ట్ టైం కూడా జైల్లో పెట్టినప్పుడు కూడా చాలా మంది బాధపడ్డారు. అక్క చెల్లెలు అన్నదమ్ములు చాలా బాధపడ్డారు. దానికి చాలా మంది ధర్నాలు చేశారు. ఆ భగవంతుడు మంచిగా తీర్పిచ్చి, కోర్టులు తీర్పిచ్చి బాబు గారు మళ్ళీ బయటికి రావడం, బయటకు వచ్చిన మరీ ఎలక్షన్ పెట్టి మళ్ళీ మంచి అత్యధిక మెజారిటీతో గెలిచారండి బాబు గారు. ఈ 100 రోజుల్లో ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అనుకుంటున్నారు? అంటే ఉద్యోగం కాకుండా, ఉద్యోగాలు డిఎస్సీ అన్నారు కదా, ఫస్ట్ సంతకం డిఎస్సీ మీరు చేశారన్నారు కదా, అది కాకుండా ఇంకా ఏం జరిగిందని ఇంకా మీరు భావిస్తున్నారు? బాబు గారు ఈ 100 రోజుల్లో పెన్షన్లు చాలా మందికి బాగా అందిస్తున్నారండి. 4000 రూపాయల పెన్షన్ అందిస్తున్నారు. ఇది వరకు ప్రభుత్వం అయితే 1000 రూపాయలు ఇచ్చి 250 విడతలు పెంచారండి. ఈ నెలకు కాదండి, మాట ఇచ్చారంటే మాటకి నిలబెట్టుకుంటారు. పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ కానీ, గ్రామంలో ఉన్న సర్పంచ్లు కానీ ఇంటింటికి వెళ్ళి అవ్వాతాతలకు పెన్షన్లు అందిస్తున్నారు. ఇది వరకు అయితే ప్రభుత్వం ఉన్న ఉద్యోగులందరూ చాలా మంది చెరుగు చేసేవారు కదండి. బాబు గారు వచ్చిన తర్వాత బాబు గారు చాలా మంది భయపడతారు. బాబు గారు ఉన్నారు, జాగ్రత్తగా పనిచేసుకోవాలి, మిగతా ప్రభుత్వంలాగా పనిచేస్తే అవ్వదు, ఆకతాయిగా ఉంటే అవ్వదు. బాబు గారు ఉన్నారంటే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు భయపడతారు, భయపడి శ్రద్ధగా పనిచేస్తారండి. ఇప్పుడు చంద్రబాబు గారిని, జగన్ గారిని కంపేర్ చేయాల్సి వస్తే ఒక ముక్కలో ఏం చెప్తారు వాళ్ళిద్దరి కోసం? బాబు గారు అది గ్రేట్ అండి. ఇంకా ఆయన తిరిగిలేదండి. ఇంకా రానున్న రోజుల్లో 5 సంవత్సరాలు కాక ఇంకో 5 సంవత్సరాలు చేయడానికి కూడా ఆయన పనితీరు బాగుంటుంది, సిద్ధంగా ఉంటుంది, దేనికి ఇబ్బంది లేదు. ఒక యువ నాయకుడిగా, ఒక కుర్రోడుగా, ఒక చిన్నతనం, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఒక కుర్రోడుగా ఎలాగ పరిగెడతారో అలాగే బాబు గారు పరిగెడతారండి. మరి జగన్ గారు? జగన్ గారు అంటే అందరికీ తెలిసిందే కదండి. తెలిసింది కాబట్టి ఓట్లు కూడా అలాగే చేసి మరి బాబు గారిని గెలిపించారు. ఆయన తత్వం కానీ, ఆయన మనస్తత్వం కానీ, ఎప్పుడు కూడా ఏ సమస్య అయినా ప్రెస్ రిపోర్ట్ ఎప్పుడు జగన్ గారు ఇవ్వరండి. అది ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.